మునగాకు తినాల్సిందేనండి. ప్రకృతిలో దొరికే దివ్యమైన ఔషధాల్లో చీప్‌గా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దొరికే వాటిల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిచ్ విటమిన్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, రిచ్ ఫైబర్ ఉంటుంది. ఎన్నో రకాల రోగాలకి పనిచేస్తుందని చెప్పాం కదా! ఇదే మునగాకుని కొంతమంది తినకూడదండి. ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన సంఘటనలే చెప్తున్నాను. ఒకావిడేమో పాపం అసలు పిల్లలు పుట్టకుండా పోవడానికి చేసుకుంటే, ఇంకొక మహానుభావుడేమో డయాబెటీస్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయి, అంటే బాగా తగ్గిపోయిన ప్రమాదం కదండి, బీపీ లెవెల్స్ తగ్గిపోయి ఇబ్బంది పడ్డ సంఘటనలు రెండొచ్చినాయి. ఫేమస్ ఆయుర్వేద డాక్టర్ గారు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన విషయాలే మీకు చెప్తున్నానండి. మునగాకులో ఆల్కలాయిడ్స్ ఉంటాయండి. ఆల్కలాయిడ్స్ ఇవి సంతానోత్పత్తి సామర్థ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా తల్లి అవ్వాలి, పిల్లల్ని కనాలి అనుకునే వాళ్ళు ఆ టైంలో మునగాకు తీసుకుంటే ఇంకంతే సంగతి అన్నట్టు. కష్టం అండి, పొటెన్సీ పోతోంది, గర్భధారణ జరిగే అవకాశం ఉండదు అని చెప్పి నేను చెప్తోంది కాదు, ప్రాచీన భారతీయ ఆయుర్వేదం కూడా ఇదే చెప్పేస్తుందండి. మరి బీపీ షుగర్ల వాళ్ళకి ఏమొచ్చిందండి, తినమంటున్నారు కదా అంటే తినండి, వెరీ లిమిట్గా తినాలి. మన వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు కదా, దొరికిందే సందని చెప్పి ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పి అంత మోపు తీసుకొచ్చి అంత వండుకొని ఇంత తింటారండి. ఇక్కడ ఏమవుద్దంటే ఇవి బీపీ లెవెల్స్ని తగ్గించే శక్తి దీనికి ఉంటుందండి. లో బీపీ వచ్చినా మనిషి పోతాడు, మీకు తెలుసు కదా, ఆ ప్రమాదం ఉంటుంది. సేమ్ డయాబెటీస్ కూడా. మరి డయాబెటీస్ ఓ పక్కనేమో మందులు వాడుతూ ఉంటాం, ఓ పక్క నుంచి ఇదేసేస్తూ ఉంటాం. మరి లో అయిపోతే, బాగా పడిపోతే షుగర్ లెవెల్స్ పరిస్థితి ఊహించుకోండి. సో అందుకే బీపీ మందులు వాడుతున్న వాళ్ళు, అలాగే షుగర్ మందులు వాడుతున్న వాళ్ళు మునగాకు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళండి, ముఖ్యంగా అస్మిటో థైరాయిడ్ అని చెప్పి ఒక థైరాయిడ్ ఉందండి, వీళ్ళు కాస్త మితంగా తీసుకోండి, లేకపోతే థైరాయిడ్ పెరిగిపోయే ప్రమాదం ఉంది అని కూడా చెప్తున్నాను. ఇక తిన్నది అరక్కపోవడం, వాంతుల సమస్యలు కొంతమందికి ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు కూడా అసలు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్న డాక్టర్ సలహా మేరకు కాస్త మితంగా తీసుకోండి అని చెప్తున్నాను. ఇవే కాదండి, కాస్త గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా మునగాకు విషయంలో లిమిట్గా ఉండాలి. అలాగే కాలేయానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే మందులు వాడుతున్నట్టయితే, ముఖ్యంగా గుండెకి కానీ కాలేయానికి కానీ మందులు వాడుతున్నట్టయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళు అంటారా, నాకు ఏ జబ్బు లేదు, ఫిట్గా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనేవాళ్ళు రోజు కాస్త గుప్పెడి మునగాకుని తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. పైపెచ్చి ఈ మధ్యకాలంలో వీటిని క్యాప్సూల్స్ కింద ఇక రకరకాల సౌందర్య సాధనాల్లో దగ్గర నుంచి అన్ని చోట్ల వాడుతున్నారు. కాబట్టి వెరీ చీప్ అండ్ బెస్ట్ ఐటమ్ మునగాకండి. ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉందాం, ఫాలో అవుతూ ఉండండి దయచేసి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు, చెప్పండి. థ్యాంక్ యూ.